ఇప్పుడు పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు వంగగీత గారు పోటీ చేస్తున్నారు. మరి ఎవరికి వెళ్తే బాగుంటది అంటారు మాట? మా పవన్ అన్నకి వెళ్తాడు. మీ పవన్ అన్న ఎందుకని మీ పవన్ అన్న ఎంత అంత అభిమానం మీకు? మా బెదరు మేము ఓట్లు వేసుకుంటాం. కొండ వారాన్ని మేమే దత్తత తీసుకుంటాం. పవన్ కళ్యాణ్ మేము దత్తత తీసుకుంటాం. మా ఓట్లు వేసుకుంటాం. అవసరం మా రూపాయలు ఓట్లు పెడతాం. అది అంటే మామూలుగా పవన్ కళ్యాణ్ అంటాడు నేనే కొంతమందిని దత్తత తీసుకోవడమో లేదా నేనే కొన్ని గ్రామాలు దత్తత తీసుకుంటాను. వాసవి ఆన్లైన్ సర్వీసెస్ మా వద్ద పాస్పోర్ట్ వీసా సర్వీసెస్ కలవు. వీసాలో 99% అప్రూవల్ సక్సెస్ రేట్ ఉంది. ప్లీజ్ కాంటాక్ట్ 8019482544. మీరు పవన్ కళ్యాణ్ దత్తత తీసుకుంటాం. ఇది మేము ఎన్నాళ్ళు కొత్తగా అన్నమాట. మీరు దత్తత తీసుకుంటాం, గెలిపిస్తాం, ఓట్లు వేస్తాం. ఎంత ఓట్లు పెడతాం. ఎంత మీ ఊరు పంచాయతీ మెజార్టీ ఎంత? మా ఊరు మొత్తం ఓటు మిస్ అవ్వకుండా ఏం చేస్తాం. అది ఎంత ఉన్నారు? ఎంత అంటే ఇంత చెప్పలేం. కొత్త ఊర్లు కూడా వచ్చి అవి ఇంత టార్గెట్ చెప్పలేం. అది ఖచ్చితంగా మీ ఊరు అయితే వన్ సైడ్ అంటారా? వన్ సైడ్ కొండవారం. అది మరి పవన్ కళ్యాణ్ ఇక్కడ పోటీ చేస్తున్నాడు, ఎలా అనిపిస్తుంది మీకు? చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. మరి ఏంటి అభివృద్ధి పరంగా ఏం చేస్తాడంటారు ఆయన? చేయకపోతే మొదటగా చెప్పింది ఏంటంటే ఇక్కడ గుళ్ళన్ని ముందు బాగా డెవలప్ చేస్తాను, గుళ్ళు డెవలప్ చేసి పర్యాటకులు వచ్చేటట్టు వాళ్ళు ఉండడానికి తిరగడానికి అన్ని విధాలుగా బాగుండేటట్టు చేస్తానంటాడు. అది ఒకటి చేస్తే సరిపోతుంటారా మీ ఊరు పేరు పొందడానికి? కాశీ ఉంది. కాశీ చిన్న కాశీ అయిపోద్ది, పిఠాపురం పెద్ద కాశీ అయిపోద్ది. హైలైట్ ఏంటి కాశీని మించిపోతాడు? కాశీని మించిపోయింది అంటే కొడతాం. గ్లాస్ అంటే అలాగ ఉంటది. అది తీరిపోద్ది. అది ఇప్పుడు మరి ఏంటి ఈ 5 ఏళ్ళు పెన్నెందరబాబు ఎమ్మెల్యే ఎంపీ కింద గీత గారు చేశారు, ఎలా ఉంది పనితీరు? చేశారు. ఇంకా మనం చెప్పుకోక సినిమా అయిపోయింది. ఇంకా మన సినిమా మాట్లాడదాం. అది మరి ఎన్నాళ్ళు ఈ సినిమా అనేది ఆపారు, ఇప్పుడు ఈ సినిమా రిలీజ్ అవుతుందంటారా? రిలీజ్ చెయ్యాలి, చేస్తాం. ఎలా ఉంటదంట రిలీజ్ చేస్తే? ఇంకా బొమ్మ దద్దరి వెళ్ళిపోద్ది అంతే. దద్దరి వెళ్ళిపోతా. ఇప్పుడు చాలా మంది చెప్పేది ఏంటంటే పవన్ కళ్యాణ్ అనే కూడా అసెంబ్లీలో అడుగు పెడితే ఓ రేంజ్ లో ఉంటది, వీళ్ళందరూ భయపడతారు అంటారు. మరి మీరేమంటారు? ఒక ఓటర్ గా గానీ లేకపోతే ఒక అమ్మాయిగా గానీ మీరేమంటారు? ఏం భయపడక్కర్లేదు. భయపడి అన్ని చేసి అన్ని మనకెద్దు మన స్వాపుగా చేసి పోవాలి రాజకీయం అంటే. అంటే పవన్ కళ్యాణ్ అసలు అసెంబ్లీలో అడుగు పెట్టకూడదు అన్నట్టు ప్రయత్నాలు చేస్తున్నారు. కుక్కలు మరుగుతుంటే మన సైలెంట్ గా వెళ్ళిపోతుండాలి. అంటే కుక్కలు మరిగా నాటి జోలి మనకి ఎత్తుకు ఏంటంటే మరి పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్నాడని చెప్పి 6 దాదాపు వ్యక్తులు వంగ గీత గారు గానీ, దొరబాబు గానీ, చంద్రగఢ్ గానీ, మిథున్ రెడ్డి గానీ, దాడిచెట్టి రాజా గానీ, మన ద్వారంపూడి చంద్రశేఖర్ గానీ ఇలాంటి వాళ్ళందరూ కలిపి మీ పిఠాపురం మీద పడ్డారండి. వంగ గీతకే హెల్త్ ప్రాబ్లం తిరగలేదు. మా పెళ్లి దొరకపోతే పట్టించుకోడు. ముద్రగడ్డ పద్నామంటారా? ఆడు మామూలు రెడ్లు గెలిచిపోయాడు. ఆడు కూడా కోపలు ఉన్నారు. బొక్కలు వెళ్తాం. కోపలు మా కోపలు కలుపుతాను. అదేంటండి ఆయన మీద రెడ్లు కలిసిపోయాడు. ఆడు కూడా ఏం కావాలన్నారా? అది ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఖచ్చితంగా ఓడించి తీరుతారండి. ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఇంకా అరటం పట్టించుకో. మిథున్ రెడ్డిని దింపారండి అక్కడ. మిథున్ రెడ్డి మిథున్ రెడ్డిని ఆడవడం మాకు తెలుసు, జనాలకు అసలు తెలుసు. మిథున్ రెడ్డి మిథున్ రెడ్డి ఆడవడం మాకు తెలుసు. మొత్తం అరటం పట్టించుకుంటాం. పవన్ కళ్యాణ్ ఓడించడానికి ప్లానింగ్ గీసేది నెట్వర్క్ నడిపేదంతా మిథున్ రెడ్డి అంట కదా. ఓ బోలని గీసుకోపోను మాకు పోటీ లేకపోతే మాకు ఏదైతే రావట్లేదు కదా. పోటీ ఉండాలి, మాకు అందరూ చేయాలి. అది వాళ్ళందరూ దిగితే మాకు పోటీ కావాలి. అంటే ఒక నియోజకవర్గం మీద ఒక మనిషి మీద 6 పోటీ అంటారా? ఇంకో 10 మంది దింపుకోమను. అది దింపుకోమను. ఎంతమంది దింపే ఏమవుతాడారు మరి పిఠాపురంలో? మమ్మల్ని ఏం పేకలారు. అది అస్సలు ఏ పేకలారు. అది ఎంత మీద చెప్తుంటారు? వాళ్ళందరికీ సమాధానం చెప్పే విధంగా 1,00,000 తగ్గేదే లేదంట. తగ్గదు. మరి పవన్ కళ్యాణ్ గారు ఖచ్చితంగా అడుగు పెడితే 6 గానీ ఇప్పుడు వరకు ఎంతమంది ఎన్నెన్న మాట్లాడారు, అంతమంది నోటి మీద వేరేసుకున్నట్టు సమాధానం చెప్తారా మీ పిఠాపురం ప్రజలే గానీ పవన్ కళ్యాణ్ అభిమానులు గానీ ఎవరైనా గానీ? బ్రహ్మాండంగానే. మళ్ళీ 6తో పాటు ఇంకా మళ్ళీ ఇక్కడ కాపాడరు అసలు నోరెత్తనం. ఇప్పుడు మాట ఈ 5 ఏళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఎలా ఉంది? పరిపాలన అయితే కొద్దిగా వర్స్ట్ గా ఉంది. ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు కూడా సినిమా అయిపోయిందంట. ఏమన్నా ఇప్పుడు రాజశేఖర రెడ్డి బిడ్డని ఆయన కన్నా ఇంకా బెటర్ గా చేసి చూపెడతాను అన్నాడు. చేశాడంట ఆయన. రాజశేఖర బిడ్డనే ఒక అవకాశం ఇచ్చాం మనం. రాజశేఖర బిడ్డనే ఒక అవకాశం ఇచ్చాం. వాళ్ళ చెల్లి ఎదురకం అయిపోతుంది ఫ్యామిలీ నెంబర్, వాళ్ళ అమ్మాయి ఎదురకం అయిపోతుంది ఆ ఫ్యామిలీ నెంబరు. ఇంకా అందరూ ఎదురకపోతే ఇంకా ఇంకా ఎలక్షన్ టైమ్ లో కొడుకు పోటీ చేస్తున్నాడు అని అంటే తల్లి గారు ఏమో అమెరికాలో ఉన్నారంట, చెల్లి గారు ఏమో ఆపోజిషన్ మేనకు ఓటు అయితే ఓపెన్ గా చెప్తున్నారు. ఏంటి అంత వ్యతిరేకత వచ్చింది జగన్ గారి మీద? ఏముంది వాళ్ళ అన్నకు అంత కొంత వాళ్ళ ఆస్తులు కూడా అంత ఇబ్బంది ఉంటాయి. అందుకోసం ఇంకా వాళ్ళు కూడా వన్ సైడ్ అయిపోయారు. ఇప్పుడు ఆస్తులు అంటున్నారు కదా, మొన్న కొత్తగా ఒక చట్టం తెచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు. అదేంటంటే ల్యాండ్ టైటిల్ యాక్ట్ అని చెప్పి మీరు సంపాదించుకున్న ఆస్తులు పత్రాలు ఉంటాయి కదా, ఒరిజినల్ డాక్యుమెంట్, వాటి మీద జగన్ గారి ఫోటో ఉండి ఆ ఒరిజినల్ డాక్యుమెంట్ లైన్ దగ్గర ఉండాలంటే డూప్లికేట్ మీకు ఇస్తారంట.
అది మరి ఎంతవరకు కరెక్ట్? పోయే కాలం వచ్చినప్పుడు అలాంటి సిల్లు చేస్తుంటాడు. ఏం చేస్తాడు అడిగితే మాత్రం. అంటే మీ ఆస్తులన్నీ ఆయన దగ్గర అంటే ఇప్పుడు ఆయన మీ బిడ్డని మీ మేనమామని లేకపోతే మీ తమ్ముడిని అన్నయ్య అని అంటాడు కదా, మరి అలాంటప్పుడు ఆయన మీ ఆస్తులు ఆయన దగ్గర ఉన్న తప్పే ఉందని. మా అన్న మా నాన్న పుట్టేవాడు, మా బామ్మద్ద మరి ఏదయ్యా ఏదో అంటాడు ఆయన మా అమ్మలే. అది ఆ ఆస్తుల పత్రాలు అనేది వాళ్ళ దగ్గర ఉండడం ఎంత వరకు కరెక్ట్ అది చెప్పండి. దాని గురించే రాష్ట్రం అంతా దుమారం లేకుందండి. ఇలాంటి టైంలో ఇలాంటి చట్టాలు తీసుకురావడం ప్రజలు వ్యతిరేకిస్తున్నారు. ఇది ఇప్పుడు ఎలక్షన్ మీద ఖచ్చితంగా ఆయన ప్రభావం చూపుతుంటారా? బ్రహ్మాండంగానే, ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి 175 గెలుస్తారన్నారు. మీరైతే ఫైనల్ ఎన్ని గెలుస్తారని ఒక అంచనా ఉంది, మీకు ఏమైనా ఐడియా ఉందా? 30-40 వస్తాయి మొత్తం గెలిస్తే. మరి మిగతా 150 వరకు సీట్లు అండి. మా ఊళ్ళో ఉన్నారు బస్సులు వీళ్ళు పట్టుకుపోతారా? జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు మీరు ఇన్ని అంటున్నారు కదా, మీ అదృష్టం పోండి మళ్ళీ జగన్ సీఎం అయితే ఏం చేస్తారు మీరు? మాట జగన్ సీఎం అయితే ఇంకా తొప్పలాంటి పోవడమే, ఇంకా తొప్పలాంటి పోవడమే, వలస పోవడమే, ఇంకా వేరే రాష్ట్రాలకు వెళ్ళిపోతారు. బ్రహ్మాండం పోవడమే, ఇంకా వేరే చేస్తాం. ఇంకా జగన్ కి అయితే రెండోసారి అవకాశం ఇస్తానంటారా ఎవరంటారు? రెండోసారి ఇంకా అవకాశం లేదు, ఇంకా అవకాశం లేదు. అది ఈసారి మీ అవకాశం అయితే ఎవరికి? పవన్ కళ్యాణ్ ఎవరికి? రాష్ట్ర వ్యాప్తంగా ఎవరికి? మేమైతే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గెలిపించుకుంటాం పక్కాగానే. అది ఉదయసేన్ గెలిపించుకుంటాం అంతవరకు. ఇంకా ఉన్న పరిస్థితి తర్వాత దేవుడి దేవా పోయేది అంతే. పైవల్ది అంటారు. మీకైతే పిఠాపురం అయితే పవన్ కళ్యాణ్ రావాలి, గ్యాలరీ రావాలి. గుర్తేంటన్నా? గ్లాస్ గ్లాస్. మరి గాజు గ్లాస్ పగులుతుంది అంటారు, మీరేమంటారు దానికోసం? గ్లాస్ పగిలితే పొదిన ఎక్కువ. అది అది ఇప్పుడు పిఠాపురంలో పవన్ కళ్యాణ్ పోటీ చేస్తాడు, గెలుస్తాడా లేదా ఏమంటారు మీరైతే? వెళ్తాడు పక్క ఏంటంటే మీరు భవన నిర్మాణ కార్మికులు అని చెప్తున్నారా? దాని కాదు, మామూలుగానే మామూలుగానే గెలుస్తాడా? మామూలుగా. ఇప్పుడు మరి పిఠాపురం ఎలా ఉందంటే అభివృద్ధి? అభివృద్ధి ఇప్పుడు మటుకి అవ్వకుందండి, ఏమీ లేదండి. రోడ్లు వేస్తాం, డైన్లు వేస్తాం అన్నారు, ఏమీ లేదండి. ఏమీ లేదు మా సైడ్. మీరు భవన నిర్మాణ కార్మికుడు కదా, మీది కరోనా దాటిన తర్వాత కరోనా టైంలో ఇసుక ఆపేశారు. దాదాపు ఆ టైంలో చాలా మంది పని లేక కొంతమంది ఆత్మహత్య చేసుకుని చనిపోయారంట. చాలా బాగా పెట్టారు, ఇంత ఇబ్బందులు గురి చేశారు జగన్మోహన్ రెడ్డి. మరి ఈసారి రెండోసారి మళ్ళీ నేనే గెలుతానంటారు. ఎవరు ఇంకా చెప్తారు, కార్మికులకి ఎవరికి న్యాయం చేయలేదు, అంతా దోహం చేశాడు. అకౌంట్ లో 10,000 20,000 వేస్తున్నారు కదా, ఎక్కడ వేసాడండి? 5 వయసులు వేయలేదండి. పనులు 4 నెలలు 5 నెలలు అప్పుడు ఇసుక రాక ఖాళీ కూర్చున్నామండి. ఎంతో బాధపడ్డాం. ఈ నెలలో కట్టాం, మళ్ళీ పొలం వస్తాయి, ఏమీ రాలేదండి. డబ్బులు రాకుండా పోయండి. 10,000 వేస్తారంటే వేయలేదండి. ఏమీ లేదంటారు. మరి అభివృద్ధి పరంగా ఎలా ఉందంటే రాష్ట్రం అంతా? రాష్ట్రం అంటే ఏం చెప్తామని, అంటే ఇప్పుడు రాష్ట్రం అంతా అభివృద్ధి పరంగా కంపెనీలు తేడాలు, ఉద్యోగాలు ఇవ్వడాలు, డెవలప్మెంట్ చేయడాలు, ఏమన్నాండి బిల్డింగ్లు కట్టడాలు, ఏమన్నాండి? అదే మీకే తెలియదు. ఆయన వచ్చాక తగ్గాయండి పనులు, లేకపోతే ఎప్పుడు ఖాళీ ఉండేది, మాకు ఖాళీ ఉండేది కాదు. మీ భవన నిర్మాణ కార్మికులకైతే ఎప్పుడు నిత్యం పని ఉండేది, కరువు లేకుండా ఉండేదండి. ఇప్పుడు సగం ఇచ్చి సగం ఆపేసాడండి ఆయన. ఇప్పుడు ఇసుక పాలసీ అనేది ఎలా ఉందంటారు? ఇప్పుడు కొద్దిగా పర్లేదండి. మొన్నటి దాకా ముందు ఇబ్బంది వచ్చేది, ఇప్పుడు కొద్దిగా పర్లేదండి. ఎలక్షన్ వచ్చిందని తగ్గించారంటారా? ఏం మామూలే, తగ్గింపలేదు, మామూలుగా దొరుకుతుంది. అది ముందు అయితే బాగా టైట్ ఉండదా? టైట్ ఉండదు. ఎంత అమ్ముతున్నారండి ఇసుక? ఎంత లారీని పెట్టండి, 20,000 ఉంది, 15,000 ఉంది. ఇంత గతంతో పోలితే ఇప్పుడు రేట్లు ఎక్కువ తక్కువ? కొద్దిగా తక్కువేలేండి, కొద్ది తక్కువే. తక్కువ. అదేంటండి మరి ఈ టైంలో బాగా ఎక్కువ పల్లె కదండి. సిమెంట్ మొత్తం 300 ఇది 300 ఇప్పుడు ఎవరు కొంటలేదండి. పల్లె పనులు లేక ఎవరు కొంటలేదు. అవునండి, మీకు అందువల్ల కూడా పనులు లేక లేవండి. 300 బట్ట అటుకెళ్తలేదు. అదండి. అది ఇప్పుడు మీ భవన నిర్మాణ కార్మికులకి 4 రోజుల కింద పవన్ కళ్యాణ్ ₹1 విరాళం ఇచ్చాడండి సంక్షేమానికి. మరి మీరేమంటారు? మరి మీ భవన నిర్మాణ కార్మికులు, చేనేత కార్మికులు, రిల్లి కార్మికులు, మరి వీళ్ళందరికీ ఏంటంటే పవన్ కళ్యాణ్ గుర్తుదానాల కింద చేస్తున్నాడు, మిమ్మల్ని బాగా హక్కును చేర్చుకుంటాడు. అవునండి, ఓట్ల కోసం అంటారా లేకపోతే ఆయన సొంతంగా చేస్తాడంటారా? ఓట్ల కోసం కాదండి, ఆయన అభివృద్ధి చేయాలి, జనాల్ని మంచిగా చూడాలని చేస్తున్నాడండి. అంతేగాని ఆయన కోసం కాదండి, మా ప్రజల కోసం వచ్చాడండి ఆయన. అలా ప్రజల కోసం వచ్చిన నిజాయితీ మనిషిని మరి మీరేం చేద్దాం అనుకున్నారు? పిఠాపురం నుండి పోటీ చేస్తున్నాడు ఆయన. అవునండి, ఆయనే గెలిపించారని చూస్తున్నామండి. అవునండి. ఎంత మెజార్టీ వస్తాడు? వద్దండి, దగ్గర 1,00,000 లక్ష వరకు వస్తుందంటారా? మరి ఆయన గుర్తేంటండి? గాజు గ్లాస్ అండి. గాజు గ్లాస్. బ్యాలెట్ నెంబర్ అండి? 4వ నెంబర్.